చేసిపోయినరు, నేను వచ్చాను సార్. ఈ మధ్యలో అరెస్ట్ చేసినాడు. సో అది సరే, పోలీస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసింది అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో విషయం తెలియదు. కానీ తెలంగాణ భవన్ రాలేదు కాబట్టి ఆ వంక చూపించి అంటే నాకేమైనా భేషజాలు ఉన్నాయా? అట్లా ఉంటే నేను మళ్ళీ ఇప్పుడు ఇంప్రెస్మెంట్ పెడతా, మళ్ళీ రమ్మని ఎందుకు చెప్తున్నా? క్వశ్చన్ ఆఫ్ నేను అబద్ధాలు చెప్పటోని కాదు, నా ఆత్మగౌరవం, క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఏదో నోరు దించుకొని అబద్ధాలు మాట్లాడి చీము రక్తం పరునంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. ఐ స్టాండ్ బై మై వర్డ్. నా చరిత్ర తెలుసుకో. అదే ఆత్మగౌరవం కోసం నేను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఒక అధికారి మాట్లాడితే ఆనాడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 30 ఏళ్ల కింద, మళ్ళీ ఉద్యోగాలు పోయి వ్యవసాయం చేసుకున్నా. నేను వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు వచ్చి కాదు నేను మీ లెక్క అడ్డగోలుగా సంపాదించే కార్యక్రమం చేసింది. నేను చెప్తున్న ఖబర్దారు చెప్తాను ఇంకోసారి, అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు ఆరోపణ చేస్తే మర్యాద ఉండదు, పద్ధతి కూడా కాదు. ఇప్పుడు నేను గౌరవంగా సంబోధిస్తున్నా. హరీష్ రావు గారు, కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు, దీనికి మీరు సమాధానం పంపండి. ఇప్పుడే మొత్తం మీ అందరికి, విలేకరులకు అందరికి కూడా నేను రాసిన అంకెలు, ఈ అంకెలు అనేది నేను తయారు చేసిన అంకెలు కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి లెక్కలే, అవే లెక్కలే మీ ముందుస్తున్నా. అందరి విలేకరులకు ఇస్తా, కేటీఆర్ పంపిస్తా, హరీష్ పంపిస్తా, కేసీఆర్ పంపిస్తా. దీనికి మీరు సమాధానం రాసి పెట్టండి. సాయంకాలం 5 గంటలకు నేను అక్కడికి కూడా వస్తామని చెప్తున్నా. వాళ్ళు చెప్పాలి కదా. అరే వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ రావాలి కదా. అరే వినమ్మా, విను క్వశ్చన్. అరే మీరు 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 నేను నిజంగానే పారిపోవటనైతే నేను ఎందుకు పిలుస్తా? మొత్తం మీరే కదా న్యాయ నిర్ణేతలు. వీళ్ళు ఏది చెప్పదో చెప్పాలి కదా. నేను రాజీనామా చేస్తా ఉన్నా, మీరేం చేస్తారో చెప్పండి అంటున్నా, చెప్పి రాండి అంటున్నా. మీరు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మీరు ఇవి అబద్ధమని నేను రుజువు చేస్తే, అంటే ఇవన్నీ నిజమని రుజువు చేస్తే, పోనీ మీరు చెప్పినటువంటి అబద్ధాలను నేను రుజువు చేస్తే మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఎవరికి ఉంది, ఎవరికో తెలుస్తుంది కదా. పాలమూరు పౌరుషమా లేదు కల్వకుంట్ల పౌరుషమా చెప్పాలి కదా. తన్నీరు పౌరుషమా చెప్పాలి కదా. ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను ఎప్పుడు కూడా తోక ముడుచుటోని కాదు, పదవులు కాదు నాకు ముఖ్యము, నా ఆత్మగౌరవం నాకు ముఖ్యము. ఏది పద్ధతి రాసి ఏది పద్ధతి మాట్లాడి చేస్తే నేను ఊకుండటోనికి కాదు. డెఫినెట్గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీరేంటి, మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా ఏదో చెప్పాలి కదా. మీరు చెప్పి, ఇప్పుడు ప్రశ్న చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది, 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. చెప్పి ప్రెస్ మీట్కు సాయంకాలం 5 గంటలకు ఎక్కడది? సోమాజిగూడ ప్రెస్ క్లబ్. వెళ్తా, చెప్పాలా వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా. నేను రాజీనామా చేస్తానా? అరే కూర్చుంటమ్మా, వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కదా. నేనేమంటా, ఇప్పుడు పౌరుషం గురించి, చీము రక్తం గురించి మాట్లాడారు. నేను చెప్పిన దానికి కట్టుబడి నేను సిద్ధంగా ఉన్నా. మీ పౌరుషం ఏందో, మీ రోషం ఏందో, మీ పరపతి ఏందో మీరు చెప్పాలి కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా రాజీనామా చేస్తాం చెప్పాలి కదా. అప్పుడు తెలుస్తుంది కదా. తోక నేను ముడిచినా మీరు ముడిచినరా తెలుస్తుంది కదా. అరే కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా పోనీ కేసీఆర్ అసెంబ్లీకే ముఖ్యమంత్రి ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు రాలే. నేను ఆ వంక పెట్టి తప్పించుకొని మాట్లాడుతున్నాను. పోనీ కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ ప్రెస్లో చెప్పండి. ఒకటి మీ తండ్రి గారితో, మీ మామగారితో
ప్రెస్లో చెప్పండి ఇది అబద్ధమని, చాలు కదా, ఎవరి బండారం బయటపడుతుంది కదా. అరే నాకు సమాచారం ఉన్నప్పుడు నేను ప్రెస్లో చూసి నేను దాని మీద రియాక్ట్ అయినా. నా ప్రభుత్వంలో భాగస్వామి కదా, నాకు బాధ్యత ఉంది కదా, అందుకే రియాక్ట్ అయినా. మీరు చెప్పండి అంటున్నా. పాలమూరు పౌరుషానికి ఉందా లేదా, చీము రక్తం ఉందని మాట్లాడే హరీష్ రావు, నీకుందా నాకుందా అనేది తేలిపోతుంది కదా. నేను రాజీనామా చేస్తా చెప్తున్నా, ఎమ్మెల్యే పదవికి మంత్రిపై రాజీనామా చేసి చెప్తున్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా, చెప్పండి, సమాజం చెప్పండి, ప్రెస్ చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇప్పుడు నేను 5 గంటలకు మీరు ఈ లోపల ఇప్పుడే నేను ఒక అరగంట లోపలే మొత్తం వాట్సాప్లు కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ పెడతా. మీరు కూడా జవాబు అనేది రాసి మీరు పంపండి, సంతకం చేసి. నేను ప్రతి పేజీ పైన సంతకం చేసి పెడతా, ఒక పేజీ కాదు, ప్రతి పేజీ చేస్తా. అది కూడా మళ్ళీ మీరు అనొచ్చు, అది కాదు పంపలేదు. నేను ప్రతి పేజీ పైన కూడా సంతకం చేసి పెడతా.